అష్టాదశ పురాణాలైన రామాయణ భారతాది ఇతిహాసాలైన జ్ఞాన మార్గాన్ని చూపే ఉపనిషత్తులైన వారు చెబితే ఇట్టే అర్థమవుతుంది. ఆయన మాటే వేదవాకుగా భావించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఆయనే శారదా జ్ఞానపుత్ర, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. కార్తీక మాస తొలి సోమవారం వేళ ఈ ప్రాంగణానికి విచ్చేశారు చాగంటి వారు. వారిని మీ కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానించాల్సిందిగా మనవి. వారికి భక్తి పూర్వక నమస్సులు తెలియచేస్తూ కార్తీక మాస వైభవం, దీప వైశిష్ట్యంపై ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మనవి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి సనాతన ధర్మంలో అగ్నిని ఆరాధించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ అగ్ని ఆరాధన అనేది మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కేవలం సనాతన ధర్మంలో మాత్రమే కనపడుతుంది. మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి శరీర పతనం అయిపోయిన తర్వాత శరీరాన్ని మళ్ళీ పంచభూతాలలో కలిపేసే వరకు కూడా అగ్నితోటే సంబంధం ఉంటుంది. అందరూ అగ్నిని ఆరాధన చేస్తారు. ఆ అగ్ని ఆరాధన యొక్క అత్యంత తేలిక మార్గం దీపాన్ని వెలిగించడం. ప్రత్యేకించి ఈ దీపాన్ని వెలిగించడం అన్న ప్రక్రియ ఆశ్వయుజ మాసం చివరికి వచ్చేటప్పటికీ దీపావళి పండుగ నాడు బాగా ఎక్కువ అవుతుంది. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల యొక్క వరుస. అనేక దీపాలు వెలిగించడం అనేది దీపావళి పండగ నాడు ప్రారంభం అవుతుంది. ఒక రోజు మొత్తానికి తెల్లవారుజాము కాలం ఎంత పరమ పవిత్రమో, తెల్లవారుజాము కాలంలో భగవంతుణ్ణి మాత్రమే ఎట్లా ఆరాధన చేస్తామో, అట్లాగే ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజ మాసం. మీరందుకే చూడండి, భారతదేశం అంతటా కూడా ఇంచుమించు ఒకే రకమైన వాతావరణం ఉండే కాలం ఒక్క ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలోనే ఉంటుంది. మిగిలిన కాలాలలో దేశానికి వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి రీతిలో వాతావరణం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చాలా విపరీతమైనటువంటి వేడి ఉంటే ఇక్కడ కొంత వేడి తక్కువ ఉంటుంది. అక్కడ విశేషంగా వరదలు వస్తే ఇక్కడ కొంత వర్షపాతం తక్కువ ఉంటుంది. అక్కడ చలి గడ్డ కట్టుకుపోయేలా ఉంటే ఇక్కడ కొంత చలి తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా దేశమంతటా ఒకే వాతావరణం ఉండేటటువంటి కాలం ఈ ఆశ్వయుజ మాసం కార్తీక మాసం. కానీ ఈ ఋతువుకి ఒక లక్షణం ఉంది. ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. శరదృతువు, వసంత ఋతువు, ఈ రెండు ఋతువులలో యమధర్మరాజు గారి యొక్క ఒక్కొక్క కోర బయటికి వస్తుంది. రెండు ఋతువులలో రెండు కోరలు వస్తాయన్నమాట. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కోర చొప్పున. ఆ కారణం చేత అంటువ్యాధులు ఇటువంటివి ప్రబలి చాలా విశేషంగా జననష్టం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే భగవదారాధనకి అత్యంత తేలిక మార్గం ఏది అంటే దీపాన్ని వెలిగించడం. ఆ దీపాన్ని వెలిగించి ఆరాధన చేస్తారు. దీపమే పరబ్రహ్మస్వరూపం. మీరు ఏ సహస్రనామ స్తోత్రం చూడండి, పరంజ్యోతి అన్న నామం మాత్రం స్పష్టంగా ప్రతి చోట కనపడుతుంది. అసలు నిజానికి భగవంతుని యొక్క యథార్థ స్వరూపం జ్యోతిస్వరూపం. మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలుకుతాడు. కానీ భా అంటే కాంతి, కాంతితో కూడుకున్నటువంటి జ్యోతిస్వరూపంగా ఉండేటటువంటి వాడు భగవానుడు. అటువంటి భగవానుడు
అగ్ని రూపంలో మనకి ఎంతో ఉపకారం చేస్తూ ఉంటాడు. ఆ అగ్ని లింగ రూపాన్ని ధరిస్తే అదే అరుణాచలంలో అగ్నిలింగం. కార్తీక మాసంలో సోమవారం నాడు ప్రదోష వేళలో అంత పరమ పవిత్రమైనటువంటి సమయంలో అరుణాచలేశ్వరుని యొక్క మూర్తి ఇక్కడికి రావడం, అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం నాకు వ్యక్తిగతంగా కొన్ని కోట్ల జన్మల సౌభాగ్య విశేషం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, కార్తీక మాసం అంటేనే అగ్ని ఆరాధన. ఆ అగ్ని అంతా కూడా లింగస్వరూపాన్ని ధరిస్తే అదే అరుణాచలేశ్వరుడు. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, చిదంబరంలో ఆకాశలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగం. 8 రూపాలతో శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అగ్ని ఆరాధనము లేకపోతే అసలు ధర్మచక్రము తిరగదు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు. ఆ అగ్ని ఎంత గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు అంటే, దేవతలకి హవిస్సు వెళ్ళాలి అంటే కేవలము అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెళ్ళాలి, ఇంకెవ్వరికీ అధికారం లేదు. మనం ఎంత గొప్పగా యజ్ఞం చేయడం మొదలుపెట్టినా ఆ దేవత పేరు చెప్పి హవిస్సు ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకెళ్ళి దేవతలకి ఇవ్వాలి అంటే ఆ అధికారం ఒక్క హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడికే ఉంటుంది. అందుకే ఆయన పేరే హవ్యవాహనుడు. మనం హోమం చేసి హోమంలో దేవతలకి హవ్యం ఇచ్చినప్పుడు ఆ హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకిస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వేళ పట్టున పడవలసినంత వర్షం పడుతుంది. అట్లా వర్షం పడిందనుకోండి, భూమి మీద పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. భాగవతంలో దశమస్కంధంలో ఓ మాట అంటారు, అసలు వర్షములు పడితే కదా ఏదైనా జరగడం. ఆ వాన పడితే గసవు మీసి ధేను గణము బ్రతుకు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే యజ్ఞంలో హవిస్సు తిని దేవతలు వర్షం కురిపిస్తే పంట బాగా పండితే 2 కాళ్ళున్న మనుష్యులే కాదు, 4 కాళ్ళున్న జంతువులకి అన్ని ప్రాణులకు ఆహారము సమృద్ధిగా లభిస్తే యావత్ ప్రపంచము సంతోషంగా సుఖశాంతులతో ఉంటుంది. అన్నమన్నది దొరకలేదనుకోండి, ధర్మమన్న మాట ఉండదు. ఆకలితో కడుపు నకనకలాడిపోతుంటే అన్నం దొరకకపోతే మీరు ఎన్ని ధర్మపన్నాలు ప్రవచనం చేయండి, ఎవరూ ధర్మాచరణ చేయడానికి సిద్ధంగా ఉండరు. ఆకలితో కడుపు మండిపోతున్నప్పుడు, అన్నం దొరకనప్పుడు పక్కనున్నటువంటి వాడు పసిపిల్లవాడైనా వృద్ధులైనా వాళ్ళ చేతిలో ఉన్న అన్నాన్ని లాగేసుకుని మరీ తినేస్తారు. ధర్మం నిలబడాలి అంటే అన్న సమృద్ధి ఉండాలి. దేశమంతటా అందరికీ అన్ని ప్రాణులకు పుష్కలంగా అన్నం దొరకాలి. అట్లా అన్నం దొరకాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. ఆ యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చిన హవిస్సుని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ, అఘాయురింద్రియారామో మోహం పార్థసజీవతి అంటాడు గీతాచార్యుడు. మనం ఇక్కడ హవిస్సిస్తే దేవతలకి అన్నం దొరికితే దేవతలు కూడా సంతోషంగా ఉంటారు. వర్షం పడితే మళ్ళీ పాడి పంట, అలా పాడి పంట మనకి వస్తే దానివల్ల మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకి హవిస్సు పెడితే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పాడి పంట పెరిగితే ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. కడుపు నిండిన ప్రతి వ్యక్తి కూడా ధర్మానుష్ఠానాన్ని చేసి తాను తరిస్తాడు. సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి. అట్లా జరగాలి అంటే హోమంలో అగ్నిహోత్రుని యొక్క పాత్ర అద్వితీయమైనది. ఆయన మాత్రమే అందించగలడు. అంటే ధర్మచక్రం తిరగడం కానీ, అన్ని ప్రాణులు కడుపు నిండా అన్నం తినడం కానీ అగ్ని చేతిలోనే ఉంది. అటువంటి అగ్ని
రూపుదాల్చి శివస్వరూపంగా వస్తే ఆయనే అరుణాచలేశ్వరుడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. పితృదేవతలకు ఇస్తే కవ్యం అంటారు. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఎంతో త్యాగం చేసినటువంటి వారు తల్లిదండ్రులు. వాళ్ళు అంత గొప్ప త్యాగం చేయకపోతే ఇవాళ మన శరీరం ఉండే అవకాశం లేదు. ఆ తల్లి ప్రసవ వేదన పడినప్పుడు ఎంత కష్టపడిందో శంకరాచార్యులు వారు మాతృకాపంచకం చేశారు. అందులో అంటారు, అంబేతి తాతేతి శివేతి తస్మిన్ కృష్ణేతి గోవింద హరే ముకుందే ప్రసూతి సమయే యదవోచ ఉచ్చై. ఆ తల్లి ప్రసూతి కాలంలో విపరీతమైన బాధపడి అమ్మ నాన్న కృష్ణ గోవింద ముకుంద అని ఎంతంత పెద్ద పెద్ద కేకలు పెట్టిందో. మృత్యు సదృశమైనటువంటి వేదనని ఎదుర్కొని ఆమె మనకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. తండ్రి ఎంతో కష్టం తాననుభవించి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి పెద్ద చేస్తాడు. రామచంద్రమూర్తి రామాయణంలో అయోధ్యకాండలో మాట అంటాడు, నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు. తల్లి తండ్రి చేసినటువంటి ప్రేమ సేవకి తిరిగి బదులు ఇవ్వగలను అన్న బిడ్డ లోకంలో ఉండడు. అంత గొప్ప ఉపకారం చేసిన తల్లిదండ్రులకు నేను ప్రత్యుపకారం చేయగలను అన్న కొడుకు లోకంలో ఎక్కడుంటాడు? వాళ్ళ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదంటాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. అటువంటి తల్లిదండ్రులు కొంతకాలం బ్రతికి శరీరం విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు ఏ రోజున శరీరం విడిచిపెట్టారో ఆ రోజున శ్రాద్ధకర్మ చేసి వారికి కవ్యం ఇస్తే ఆ కవ్యాన్ని పట్టుకెళ్ళి పితృదేవతలకు అందించేవాడు కూడా అగ్నిహోత్రుడే. అట్లా చెయ్యని నాడు పితృరుణం తీరదు. ఆ రోజున వాళ్ళు ఏ రోజున శరీరం విడిచిపెట్టారో ఆ రోజున వాళ్ళ పేరు చెప్పి శ్రాద్ధకర్మ నిర్వర్తించమని శాస్త్రం చెప్తోంది. శాస్త్రం చెప్పింది మౌఢ్యమని, నేను చెప్పిందని సత్యమని వ్యతిరేకవాదన చేసి మాట్లాడడం శాస్త్రబద్ధమైన ప్రతిపాదన అని అనిపించుకోదు. శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని మాట్లాడడమే మర్యాద. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తూ ఒక మాట అంటారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. వేదం ఏం చెప్పిందో అట్లా బ్రతుకు, వేదం ఏం చెప్పిందో అట్లా కార్యాన్ని నిర్వహించు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని గీతాచార్యుడు అంటాడు. నీ స్వబుద్ధికి తోచినవన్నీ నువ్వు మాట్లాడకూడదు, నీ స్వబుద్ధికి తోచినవన్నీ నువ్వు చేయకూడదు. నువ్వు ఎప్పుడు ఏది చెప్పినా శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడాలి. నువ్వు ఏది చేసినా శాస్త్రం అంగీకరించిందా అని తెలుసుకుని చెయ్యాలి. శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చెయ్యాలి. ఇప్పుడు శ్రాద్ధకర్మ చెయ్యమని నేను కాదు చెప్తున్నది, ఎవరో కాదు చెప్తున్నది, శాస్త్రములు చెప్తున్నాయి. అటువంటి శ్రాద్ధకర్మ తల్లిదండ్రులను ఉద్దేశించి నిర్వర్తించినప్పుడు వాళ్ళకి కవ్యాన్ని పట్టుకెళ్ళేవాడు ఎవరు అంటే అగ్నిహోత్రుడే పట్టుకెడతాడు. అంటే ఒక్క మనుష్య జన్మకే ఇంత గొప్ప అనుబంధాలు ఉంటాయి. కార్తీక మాసం అంతా అనుబంధాలకు సంబంధించినటువంటి మాసం. మీరు చూడండి, కార్తీక మాస శుక్లపక్ష విధియా తదియా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళింటికి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములింటికి భోజనానికి ఎడతారు. అంత గొప్ప అనుబంధాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడే ఏకైక మాసం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం తప్పకుండా తెలుసుకు తీరవలసినది అగ్ని యొక్క విలువ. దీపాలు పెడుతున్నాం, కోటి దీపోత్సవం చేస్తున్నామంటే అగ్నిని దీపంగా వెలిగించి అత్యంత స్వల్ప రూపంలో విశేష ప్రయోజనాన్ని సాధించుకోవడానికి దీపంగా అగ్నిని ఆరాధన చేస్తున్నాం. ఆ పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెళ్ళి ఇచ్చేవాడు అగ్నిహోత్రుడే. దేవతలకు హవ్యాన్ని పట్టుకెళ్ళి ఇచ్చి ధర్మచక్రం తిరగడానికి కారణమైన వాడు అగ్నిహోత్రుడే. కాబట్టి హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ప్రతి ఇంట్లో అన్నం పచనం అవుతోంది అంటే అగ్నిహోత్రుడు ప్రతి ఇంట వంట చేసి పెడుతున్నాడు కాబట్టి. పచ్చి వంకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు తీసుకొచ్చి బియ్యంలో కలుపుకు తినమంటే ఎవరు తినలేరు. కానీ అది అగ్నిహోత్రం మీద పచనం చేశారనుకోండి,
రుచిగా ఉండి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళు ఏది తింటే శరీరం పోషింపబడుతుందో దానికి అనువుగా రసాంకురములతో కూడిన రసేంద్రియమైనటువంటి నాలుక తృప్తి చెందేటట్టుగా రుచిని అనుభవిస్తూ ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాడు. అంటే ఈ ఆహారాన్నంతటినీ వండి పెట్టేటటువంటి వాడెవరు? ఇన్ని ఇళ్లలో ఇన్ని కోట్ల మందికి తెల్లవారి లేస్తే వంట చేసి పెడుతున్నటువంటి మహానుభావుడు అగ్నిహోత్రుడు. బాహ్యంలో అగ్ని ఇంతటి మహోపకారం చేస్తాడు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం ఓ అగ్నిహోత్రుడా నీ పట్ల విశేషమైన గౌరవాన్ని చూపించారు. ప్రతిరోజు మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆరాధన చేసి పూజ మొదలు పెడితే దీపం వెలిగించి మొదలుపెట్టి మళ్ళీ అగ్నిహోత్రం నీరాజనంతో పూర్తి చేశారు. అగ్ని పట్ల అంత మర్యాద గౌరవం కలిగిన మా నాన్నగారి శరీరం పడిపోయింది. దీన్ని కాల్చక ఇబ్బంది పెట్టకుండా ఆయన బ్రతికుండగా యజ్ఞం చేసి ఎన్నో మాటలు హవిస్సునిచ్చారు. ఇప్పుడు నేను ఆయన శరీరాన్ని అగ్నిహోత్రంలో హోమద్రవ్యం కింద వేసేస్తున్నాను. దీన్ని భగ్గుమని కాల్చి పంచభూతముల యందు కలపమని కొడుకు ప్రార్థన చేసి చితి యందు పెడతాడు. అంటే చిట్ట చివర శరీరము పంచభూతాల్లో కలిసిపోవడానికి కారణమైన వాడు కూడా అగ్నిహోత్రుడే. అటువంటి అగ్నిహోత్రుణ్ణి ఎదురుగుండా నిలబడి దగ్గరగా వెళ్ళి చూడడం సాధ్యం కాదు. ఆ అగ్ని మీద నీళ్లు పోసి అభిషేకం చేయడం సాధ్యం కాదు. ఆ అగ్ని మీద నెయ్యి పోసి అభిషేకం చేయడం సాధ్యం కాదు. కానీ ఆ అగ్ని ఒక చోట రూపాన్ని పొందితే అదే అగ్నిలింగం. ఇవాళ మన అదృష్టం ఏమిటంటే అసలు కార్తీక మాసంలో తప్పకుండా ఏది దర్శనం చేసినంత మాత్రం చేత మన జన్మ సుకృతమవుతుందో ధన్యమవుతుందో అటువంటి అరుణాచలేశ్వరుడు బయలుదేరి ఇక్కడికి రావడం. నిజానికి కార్తీక మాసం అంతా దీపాలు దీపోత్సవాలు. మీకు తెలుసు పౌర్ణమి వచ్చింది అంటే అరుణాచలంలో అంత గొప్పగా దీపోత్సవం జరుగుతుంది. ఎక్కడో తమిళనాడులో తిరువణ్ణామలైలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు నిజంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవానికి ప్రీతి పొంది ఉత్సవమూర్తి అంటే మూలమూర్తియే ఉత్సవమూర్తి రూపంలో బయలుదేరి వస్తారు. అటువంటి అరుణాచలేశ్వరుడు అపితకుచాంబ అక్కడ నుంచి బయలుదేరి ఈ భాగ్యనగర ప్రాంగణానికి వచ్చారు. మనందరం భాగ్యవంతులం, ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇన్ని వేల మంది లక్షల మంది ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. కానీ ఇవాల్టి రోజు యొక్క పవిత్రతని దృష్టిలో పెట్టుకొని సప్తమి ప్రయుక్తం శుక్లపక్షం సోమవారం, అందున మొదటి సోమవారం ప్రదోషవేళ అరుణాచలేశ్వర లింగ దర్శనం, అరుణాచలేశ్వర అపితకుచాంబ దర్శనం అంటే సామాన్యమైన విషయం కాదు. కేవలం ఇక్కడికి వచ్చిన వారికే కాకుండా కొన్ని కోట్ల మంది కాలు కదపకుండా ఇంట్లో కూర్చుని ఇవాల్టి రోజున ఇంత పవిత్రమైన కాలం వృధా కాకుండా అరుణాచలేశ్వర అపితకుచంబల యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి భక్తి టీవీ నిజంగా ఒక మాధ్యమంగా ప్రజలకి ఆధ్యాత్మిక మార్గంలో ఎంతటి మహోపకారాన్ని చేస్తోందో తలుచుకున్నప్పుడు మనందరికీ కూడా మనసు పులకరిస్తుంది. అంత మంచి పని భక్తి టీవీ చేస్తోంది. కళ్యాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. కళ్యాణం ఎలా ఉంటుంది అంటే మనుష్యుల మధ్య జరిగే వివాహం ఎలా ఉంటుందో కళ్యాణం కూడా అట్లాగే ఉంటుంది. కానీ కళ్యాణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మనకి వివాహంలో ఉండేటటువంటి మంత్రాలలో ఈ పురుషార్థములను నాలుగింటిని కూడా పొందడంలో మనిషి కామాన్ని ధర్మంతో ముడివెయ్యడం కోసం ధర్మపత్నిని స్వీకరించి ధార్మికమైన సంతానాన్ని పొందుతాడు. కానీ భగవంతుని యొక్క కళ్యాణం జరిగితే పరమేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కడుతున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా అంటాడు. మమ జీవన హేతునా అంటాడు. వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడుతున్నప్పుడు వివాహంలో నేను బ్రతికున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ మంగళసూత్రం అంటాడు. కళ్యాణం జరిగినప్పుడు మంగళసూత్రంలో లోకరక్షణ హేతున ఈ కళ్యాణాన్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళందరినీ నేను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు.
కళ్యాణం అన్న మాట మీరు ఎప్పుడు చూడండి పురుషుడి వైపు నుంచి ఉండదు. శ్రీరామ కళ్యాణం, శివ కళ్యాణం ఇట్లా అనరు. కళ్యాణం చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం అంటారు. అట్లా అనడానికి కారణం ఏమిటంటే అమ్మవారు జీవుడిని సంకేతిస్తే పరమేశ్వరుడు పరబ్రహ్మాన్ని సంకేతిస్తాడు. జీవబ్రహ్మైక్య సిద్ధికి తార్కాణమే ఆ జరుగుతున్నటువంటి కళ్యాణం. అందున ఇంత పరమ పవిత్రమైన రోజున అటువంటి వేదిక మీద ఆ అరుణాచలంలో స్వామిని అర్చన చేసేటటువంటి అర్చక ప్రముఖులే ఇక్కడికి బయలుదేరి వచ్చి అరుణాచలేశ్వర కళ్యాణం జరుగుతుంటే 2 కన్నులతో చూడాలి, ఆ అదృష్టాన్ని పొందాలి అంటే అది ఎక్కడో తిరువణ్ణామలై వెళ్ళి దేవాలయంలో జరుగుతుండగా కళ్యాణ మంటపంలో కొన్ని 100 మంది మాత్రమే పడితే చూసేటటువంటి వైభోగాన్ని ఇంతమంది ఇంత సంతోషంగా ఇంత సుఖంగా కూర్చుని ఉంటే అందరికీ కనపడడానికి వీలుగా సౌకర్యం చేయబడి ఇవాళ అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవడం అంటే పెట్టి పుట్టాలి. ఇది నేను కేవలం ఏదో మీ గురించి నేను చెప్తున్నానని మీరు అనుకోకండి. నేను ఈ ప్రాంగణం లోపలికి వస్తున్నప్పుడు కారు దిగి వస్తుంటే ఈ మూర్తులు పల్లకీలో వస్తున్నాయి. ఎవరు అని అడిగాను. అరుణాచలేశ్వరుడు అన్నారు. నాకు పులకాంకురాలు వచ్చాయి. నా జన్మ సౌభాగ్యం. నేను ఇవాళ అరుణాచలేశ్వరుడు వస్తాడని ఇవ్వలేదు, ఉపన్యాసానికి వస్తానన్నమాట. సోమవారం కదా, ప్రదోష వేళ కాసేపు పరమేశ్వరుడు గురించి మాట్లాడినట్లు ఉంటుంది. ఇంతమంది భక్తులు కూర్చునే ప్రదేశం, ఇన్ని దీపాలు వెలిగించే ప్రదేశం, ఇంత అగ్ని ఆరాధన జరిగే ప్రదేశం కదా అని ఇవాళ వస్తానన్నాను. కానీ ఇవాళే అగ్నిలింగమైనటువంటి అరుణాచలేశ్వరుడు కూడా రావడం నాకు ఎంత సంతోషం కలిగిందో. అంత గొప్ప కళ్యాణం. పైగా లోకంలో అందరు మూర్తులకు కళ్యాణం జరుగుతుంది, కానీ అరుణాచలేశ్వరుడు అపితకుచాంబ వారికి జరిగే కళ్యాణానికి ఒక ప్రసిద్ధి ఉంది. అమ్మవారు మళ్ళీ పరమశివుడి ప్రక్కన చేరడం కోసం గొప్ప తపస్సు చేసి జరిగినటువంటి కళ్యాణం ఆ అపితకుచాంబ కళ్యాణం. ఆఖరికి పాలడుగుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా పక్కన పెట్టేసి పరమశివుడిలో ఆ తల్లి ఐక్యమైనటువంటి ప్రదేశం అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మనకి కనపడుతుంది. అగ్ని అంటే లౌకికమైన ప్రయోజనములను కల్పించేటటువంటి అగ్ని వరకు మాత్రమే పరిమితం కాదు. అగ్ని జ్ఞానాగ్నిగా కూడా చెప్పబడుతుంది. లోకంలో జ్ఞానము కలిగిందనుకోండి, అప్పటి వరకు చేసినటువంటి కర్మల వలన కలిగిన ఫలితములన్నీ దగ్ధమైపోతాయి. కర్మ చెయ్యకుండా లోకంలో ఎవరు ఉండలేరు, ఉండకూడదు. గీతాచార్యుడంతటి వాడు ఒక మాట చెప్తాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హయకర్మణ శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ అంటాడు. కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఏ పని చేయకుండా ఉండకూడదు. కానీ నువ్వు చేసే పని ఏది ఉన్నదో అది శాస్త్రవిహితమైనదై ఉండాలి, భక్తిగా ఉండాలి. భగవంతుడు ఎట్లా చెప్పాడో అట్లా పూజ చెయ్యాలి. నాకు పూజ అక్కర్లేదండి, నాకు దేవాలయం అక్కర్లేదండి, ప్రదక్షిణం అక్కర్లేదండి, కేవలం నేను విచారణ చేస్తానంటే అది కొన్ని కోటాను కోట్ల జన్మల తర్వాత ఎవరో భగవాన్ రమణ మహర్షి వంటి వారికి అన్వయం అవుతుంది తప్ప నాబోటి వారికి ఎట్లా అన్వయం అవుతుంది? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటాడు గీతాచార్యుడు. కొన్ని కోట్ల జన్మల ఎత్తిన తరువాత చేసినటువంటి భక్తితో కూడిన కర్మానుష్ఠాన ఫలితంగా భగవంతుడు జ్ఞానమిస్తే ఎవరో కోట్ల మందిలో ఒక్కడు అంతటా వాసుదేవ సర్వమితి, ఇదంతా వాసుదేవమయం శివమయం అని చూడగలుగుతాడు. కానీ ఇంకా లోకంలో భిన్న దృష్టితో వాళ్ళు వీళ్ళు నేను నువ్వు అని భావనలు ఉన్నవాడు భక్తితో కర్మాచరణ చెయ్యవలసిందే, పూజ చెయ్యవలసిందే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, రాశీభూతమైనటువంటి జ్ఞాన అగ్ని, అటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతిరోజు గంట పూజ చేసేవారు, ఒరుగంటి పూజ అని. శృంగేరి పీఠంలో
సాక్షాత్ శివావతారంగా కీర్తింపబడినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంత భక్తితో శివారాధన చేసేవారు. ఇప్పటికీ మహాజ్ఞానులైనటువంటి వారు కూడా భక్తిని విడిచిపెట్టలేదు. శంకర భగవత్పాదులంతటి మహాజ్ఞాని, అంతటి మహాపురుషులు కూడా భక్తికి పెద్దపీట వేసి మాట్లాడారు. నాకు ఏ జన్మైనా పర్వాలేదు శంకరా, నాకు మాత్రం భక్తి కావాలి అని అడిగారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు. ఎన్ని జన్మలెత్తినా, ఏ శరీరాన్ని పొందినా నాకు బెంగలేదు. కానీ ఈశ్వర, నాకు భక్తి కావాలి. మీరు సంతోషించే పనులు చెయ్యాలి. మీరు ఎట్లా చెప్పారో నేను అట్లా బ్రతకాలి. భక్తితో కూడిన కర్మాచరణ చేస్తూ వెళ్ళగా 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 కొంతకాలానికి ఏది చేసినా ఈశ్వర ప్రీతి కొరకు, నా కొరకు అన్న భావన పోతుంది. పోయి ఏది చేస్తున్నా ఈశ్వరుడు సంతోషిస్తాడా? అప్పుడు అన్నీ ఈశ్వరుడి కొరకే. శరీరము యొక్క సంతోషమన్నది లేదు, కేవలము ఈశ్వర సంతోషమే. ఆ స్థితిని పొందినప్పుడు భగవంతుడు సంతోషించి, ఇక నీకంటూ ఏమీ లేనప్పుడు, ఎప్పుడూ నా గురించే నీకు ఆలోచన అయినప్పుడు ఇక నేను నువ్వు అని రెండెందుకు? నీకు ఎప్పుడూ నా గురించిన ఆలోచనే. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ప్రహ్లాదుడి గురించి భాగవతంలో. ఏది చేస్తున్నా భగవంతుడి గురించిన ఆలోచన, భగవంతుడు తృప్తి పొందుతాడా అన్న ఒకే ప్రమాణం పెట్టుకున్న వ్యక్తిని చూసి భగవంతుడు ఇక నువ్వు నేను అని రెండు వద్దు, నీకు అంతటా నేనే కనపడుతున్నప్పుడు ఇక నువ్వు నేనని రెండెందుకు, నీకు జ్ఞానం ఇస్తున్నాను, ఈ జ్ఞానము చేత నీవు నాలో కలిసిపోతావు అన్నప్పుడు భక్తి చిట్ట చివరికి జ్ఞానము వలన మోక్షంగా రెండు లేకుండా ఒకటిగా మారిపోతుంది. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఓ మాట అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. మొట్టమొదట భక్తి భగవంతుడు నేను అని రెండుగా ప్రారంభమై చిట్ట చివరికి ఒక నది ప్రవాహంతో కదిలి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించిన తరువాత ఇక నది నీటిని సముద్రం నుంచి వేరు చేసి చూపించడం ఎట్లా సాధ్యం కాదో, నది రంగు కానీ నది రుచి కానీ లేకుండా సముద్రమునందు ఎట్లా కలిసిపోయి అవిభాజ్యమైపోతుందో అట్లా అప్పటి వరకు ఈశ్వరుడు నేను అని రెండుగా ఉన్న వ్యక్తి ఇక రెండుగా లేకుండా ఒక్కటైపోయి భగవంతుని యందు ఐక్యమైపోవడమే మోక్షము అని అనిపించుకుంటుంది. అది ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఈశ్వరుడు ఆ జ్ఞానమును అనుగ్రహించినప్పుడు, ఆ ఈశ్వర తత్వము అద్వైతానుభూతిగా పరిణమించినప్పుడు ఇక్కడే ఆ జ్ఞానము చేత మోక్షమును పొంది జీవన్ముక్తుడవుతున్నాడు. శరీరము పతనమైపోయిన తర్వాత విదేహ మోక్షం పొందాడు అంటారు. అంత గొప్పగా జ్ఞానమును పొందితే సంచిత కర్మ, ఆగామి, ప్రారబ్ధము మూడు కర్మలు కూడా కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత ఇక కర్మ ఫలితం ఉంటే కదా అనుభవించడానికి. నాకు పుణ్యమో పాపమో ఉందనుకోండి, ఆ పుణ్యానికి ఫలితం సుఖం కాబట్టి అనుభవించడానికి నాకు శరీరం కావాలి. నాకు కొంత పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యానికి ఫలితం సుఖం. అందరూ ఎండలో ఉంటే నేను చల్లగా ఎక్కడో కూర్చోవాలి, అందరూ చలికి వణికిపోతుంటే నేను గోరువెచ్చగా కూర్చోవాలి. నాకు వేళ పట్టున ఆకలెయ్యాలి, ఆకలేస్తే అన్నం దొరకాలి. నాకు దాహం వేయవలసినప్పుడు దాహం వేయాలి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరకాలి. నేను తాగినది నేను తిన్నది నేనైపోవాలి. నేను చదువుకున్నది నాలోకి వెళ్ళి నాకు జ్ఞాపక శక్తిగా మారి నేను మాట్లాడాలనుకున్నప్పుడు తిరిగి అది వాగ్రూపంగా నాలోంచి పైకి ప్రవహించాలి. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కేవలం చదువుకున్నంత మాత్రాన సరిపోతుందా అంటే, నువ్వేది చదువుకున్నావో అది నువ్వైపోవాలి.
నువ్వు తిన్నది సప్తధాతువులైపోవాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములు శరీరమునందుంటే